అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. సిరిమల్లె శారీస్ పట్టు సంబరాలు. విన్ 5 గ్రామ్ గోల్డ్ కాయిన్ 3 winners every week on purchase of 10,000 rupees. రెండవసారి ఏలినాటి శని వెరీ డేంజరస్. మొదటిసారి ఏలినాటి శని ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు 2020లో పుట్టినటువంటి ఒక పిల్లోడు అమ్మాయి ఒక బాబు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఏలినాటి శని వచ్చింది. సో వాళ్ళకి ప్రెషర్ ఉండదు, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి. కానీ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? ఇంకో 25 ఏళ్ళ తర్వాత వస్తుంది. కానీ వాళ్ళకి టార్చర్ ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 25 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది. అంటే 2000కు పుట్టిన వాళ్ళందరికీ ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది రెండోసారి. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. రెండవసారి ఏలినాటి శని చాలా సంచలనాల కారణమవుతుంది. రెండవసారి ఏలినాటి శని ఖచ్చితంగా తల్లిదండ్రుల్లో తండ్రి మీద ఆరోగ్యపరమైన ఇబ్బందులు చూపిస్తుంది, తండ్రిని చంపేసే అవకాశం ఉంటుంది. సో నేను కూడా నా తండ్రిని రెండోసారి ఏలినాటి శనిలో కోల్పోయినా. సో ఖచ్చితంగా ఎవరైనా రెండోసారి ఏలినాటి శనిలో జనరల్గా తండ్రి చనిపోయే అవకాశాలు 80% ఉంటాయి. మాకు జరిగింది. గట్టిగా చెప్పు. మాకు జరిగింది. కెమెరా ఎక్కడుందా? నిజంగా జరిగింది. ఇప్పుడు నన్ను చెప్పొద్దంటావా చెప్పమంటావా జనాలకి ఈ విషయం? వేణుస్వామి భయపెడుతున్నాడు. వాడు ఎవడో అంటాడు పిచ్చిముండ, వేణుస్వామి భయపెడుతున్నాడు. శివ కూడా భయపెడుతుండు. శివ పని చేయరు. నీకు జరిగింది కదా? 5 నెలల క్రితమే జరిగింది. శాస్త్రం చెప్పింది కదా. నాకు ఇప్పుడు ఉంది. నేనైతే చంపలేగా మీ నాయనను. నేనైతే చంపలే కదా. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే నాలో ఉన్న బాధ అట్లా. అంటే నిజాలు చెప్తే జనాలు ఇంత ఘోరంగా తీసుకుంటారు, జనాలు నన్ను టార్గెట్ చేస్తారు కాబట్టి ఆ బాధ వల్ల ఆ మాట మాట్లాడుతున్నా. అంటే శని ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ నీకు వర్తించింది కదా. అంటే రెండవసారి ఏలినాటి శనిలో తండ్రి చనిపోతాడు. ఇది నన్ను చెప్పొద్దంటారా? ఇది శాస్త్రం కదనే. వేణుస్వామి చెప్పిండా లేకపోతే వేణుస్వామి మనుషులను పెట్టి చంపిస్తాడు ఆ మనుషులను? దీన్ని ఆపడం కోసం ఒక పూజ ఉంటుంది. ఇప్పుడు ఇదే మాట నువ్వు నాకు నెల కింద చెప్తే 10 నెలల కింద చెప్తే నిన్ను తీసుకుపోయి తిరునల్లారులో ఒక పూజ చేయించేవాడిని. తండ్రి బ్రతకడానికి ఒక పూజ ఉంటుంది తిరునల్లారులో. జస్ట్ 450 ప్లస్ 1000 1450 రూపాయలు ఒక పూజ అయిపోతుంది. ఏం చేస్తారంటే స్వామి దగ్గరికి పోతే ఒక 450 రూపాయలు పెట్టి ఒక పూజ అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత ఒక బాండ్లీ బజ్జీలు గోలిస్తారు కదా బాండ్లీ, ఆ బాండ్లీలో నూనె పోసి ఎవరైతే లైఫ్ థ్రెట్ ఉందో వాళ్ళని మొక్కాన్ని నూనెలో చూసి పంతులకు దానం ఇవ్వాలి. దీనివల్ల అపమృత్య దోషం పోతుంది. ఇవాళ కామెడీ చేస్తారు చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో. కొంతమంది వేణుస్వామి అంటే కారాగార దోషం అంటాడు, వేణుస్వామి అంటే అపమృత్యు దోషం అంటే గిదే. ఏలినాటి శనిలో కొడుకుకు రెండోసారి ఏలినాటి శని ఉంటే తండ్రి చనిపోతాడు. ఇది శాస్త్రం చెప్తుంది. ఈ శాస్త్రం ఉన్నట్టుగా వేణుస్వామి చెప్తున్నాడు. అందువల్ల వేణుస్వామి దొంగ అవుతుండు లేదా విలన్ అవుతుండు జనాలకు. అదే వేరేటోడు ఏమంటాడు, ఆ పెద్ద ఏం లేదండి ఏలినాటి శని మంచి చేస్తుంది. ఆ సొల్లు పురాణం నాకు రాదు. సో అందుకని ఏలినాటి శనిలో ఇంత టార్చర్ ఉంటుంది. ఏలినాటి శనిలో పోలీస్ కేసు అవుతుంది ఖచ్చితంగా. ఏలినాటి శనిలో వాహన ప్రమాదం అవుతుంది. ఏలినాటి శనిలో తండ్రి చనిపోతాడు. ఏలినాటి శనిలో మన అనుకున్న వాళ్ళు మనల్ని తొక్కి నారదీస్తారు. ఏలినాటి శనిలో డబ్బులు మోసపోతాము. మనం అప్పులు ఇచ్చిన వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. మన అనుకునే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. భార్య కూడా మనల్ని తప్పర్థం చేసుకుంటుంది. భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తాయి. తండ్రి లాంటోడు తల్లి లాంటి వాళ్ళు ఉంటే మనల్ని తప్పర్థం చేసుకుని గొడవలు అవుతాయి. బంధువుల్లో మనం ఎదవలం అవుతాము. ఇవన్నీ ఏలినాటి శనిలో జరుగుతాయి. ఈ ధన నష్ట యోగం ఎవరికి ఉంటుంది? సో ధన నష్టం అనేది కలియుగంలో ముఖ్యమైనటువంటి విషయం. సో ధన నష్టం ఎందుకు జరుగుతుంది అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, మన బ్యాడ్ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్లకు పోయినప్పుడు ధన నష్టం జరుగుతుంది. దాన్ని ధన నష్ట యోగం అంటారు. ఉదాహరణ, మన దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి అనుకుందాం. జనరల్గా ఏం ఆలోచిస్తారు, 50 లక్షలు ఉన్నప్పుడు ఇంట్లో లిక్విడ్ క్యాష్ని పెట్టుకోగలిగిన దమ్ము మనకి ఎవరికి ఉండదు. చాలా మంది ఏం చేస్తారంటే 50 లక్షలు తీసుకెళ్లి ఇంట్రెస్ట్కి ఇచ్చి వాడి దగ్గర 5 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పి ఇస్తారు. జనరల్గా 5 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకునేవాడు ఎవడు కూడా తిరిగి డబ్బులు పే చేయడు. సింపుల్ లాజిక్. ఎందుకంటే రూపాయి ఇంట్రెస్ట్ తీసుకునేవాడు ఇవ్వడమే కష్టం ఈ కలియుగంలో. అట్లాంటి 5 రూపాయలకు తీసుకుంటే వాడు బిస్కెట్ చేస్తాడని అర్థం. సో దీన్ని ఇలా ఆశపడ్డ వాళ్లకు ఆ యోగం ఉంటుంది. సో అట్లనే అవసరం లేకున్నా డబ్బులు చేతులు ఉన్నాయి కదా అని చెప్పి డబ్బులను తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఒక ఫ్యాక్టరీలోనో లేకపోతే భాగస్వామ్య వ్యాపారాలలో పెట్టే వాళ్ళను ధన నష్ట యోగం అంటారు. అంటే ఉదాహరణ, మన దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయి. ఆ 10 కోట్లు తీసుకుపోయి ఏదో వ్యాపారం పెడతాడు. వ్యాపారం పెట్టంగానే 10 నెలలు బాగా నడుస్తుంది. నెలకు 10 లక్షలు 20 లక్షలు సంపాదిస్తాడు. ఇంకా నేను బండి ఎక్కినా సెట్ అయినా అనుకుంటాడు. తర్వాత అనుకోకుండా ఒక అగ్ని ప్రమాదము, అనుకోకుండా ఇంకేదో సంభవించి మొత్తం లాస్ అయిపోతాడు వీడు. సో దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఏలినాటి శని అవ్వచ్చు, లేదా 6వ ఇంట్లో శని అవ్వచ్చు, లేదా 4వ ఇంట్లో అర్ధాష్టమ శని అవ్వచ్చు, లేదా 8వ ఇంట్లో అష్టమ శని అవ్వచ్చు, లేదా ఆ జాతకుడి ఎవరైతే అట్లా నష్టపోతున్నారో ధన నష్ట యోగం ఉందో వాళ్ళ జాతకంలో శుక్రుడు కేతుతో కలిసి 6వ ఇంట్లో కానీ 8వ ఇంట్లో కానీ 12వ ఇంట్లో ఉండడం కానీ, అలాగే దశాచిత్రంలో వాళ్లకు కేతు మహర్దశ రావడం కానీ. జనరల్గా కేతు అనేటువంటి మహర్దశ
వచ్చినప్పుడు అంతర్దశ కానీ ప్రవ్యాంతర్దశ కానీ వచ్చినప్పుడు జీవితంలో విపరీతమైన డబ్బు నష్టము లేదా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది, లేదా ఉద్యోగ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే మనకు నచ్చినటువంటి పని చేసేటువంటి వాడు ఆ పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుడు అయితే పదవిని కోల్పోతాడు, ఉద్యోగస్తుడైతే ఉద్యోగాన్ని కోల్పోతాడు, డబ్బున్నవాడు డబ్బును కోల్పోతాడు, లేదా తల్లిదండ్రుల్లో తల్లిని కోల్పోతాడు. సో ఇది కేతు మహర్దశలో జరిగేటువంటి ఒక విధానం. ఇప్పుడు ఉదాహరణ నేనున్నా, నాకు లాస్ట్ ఇయర్ కేతు ఉండే, సో కేతులో మా తల్లి చనిపోయింది, కేతులో నాకు విపరీతమైన నేను టార్గెట్ కాబడ్డా. సో ఇలాంటి మానసికమైన ఇబ్బందులు, సో ఇవన్నీ కూడా అనుభవిస్తాం. సో మనం చేసుకునే రెమెడీస్ వల్ల మనకి ఏం జరుగుతుందంటే నష్టం అనేది జరగకుండా కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో నేను మ్యాక్సిమం 2016లో చనిపోవాల్సిన మా అమ్మను 2024-25 వరకు లాక్కొచ్చిన, అంటే 9 సంవత్సరాలు లాక్కొచ్చిన నేను పూజలు చేసి. కానీ 2025లో ఇంకా ఆమె బెడ్ రిడన్ అయ్యే సందర్భంలో ఇంకో 15 రోజుల్లో బెడ్ రిడన్ అవుతుంది అనుకునే సందర్భంలో చనిపోయింది. సో మనం సేవ్ చేసుకుంటూ రావచ్చు, మ్యాక్సిమం రావచ్చు, జీవితాంతం ఉంటామని నేను చెప్పట్లా, కానీ మ్యాక్సిమం సర్వైవ్ చేసుకుంటూ రావచ్చు. అంటే ఈ రోజు చనిపోయే వాళ్ళను 10 15 ఏళ్ళలో బతికించగలిగినటువంటి పూజలు ఉన్నాయి, దేవాలయాలకు వెళ్ళి చేసుకునేటివి, దోష నివారణ పరిహారాలు ఉన్నాయి. సో ఇలాంటి కార్యక్రమాల వల్ల బయటపడే అవకాశాలు. థ్యాంక్ యూ వేణుస్వామి గారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంటే కానీ సిచ్యువేషన్ అండ్ టైం కుదరట్లేదు. ఇంకా నేను మీతో ఇంకా మాట్లాడాలి, మళ్ళీ ఇంకొక అవకాశం మళ్ళీ వస్తుంది కాబట్టి ఆ రోజు మీతో మాట్లాడదాం. ఇప్పుడు వరకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. కొన్ని నాకు కూడా ఇలా ఓకే అవును అని అనిపించే సిచ్యువేషన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.